అంటే డాక్టర్ గారు వీటికి వెంటనే స్పందించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కదా. అంటే అంటే ఎలాంటి చికిత్స అవసరం ఉంటుంది? అంటే దీనికి సర్జరీ కూడా తప్పనిసరా? సర్జరీ అనేది ఎప్పుడు చేస్తామంటే ప్రాణాపాయ స్థితి, అంటే పేషెంట్ కనుక లోపల మెదడులో కనుక క్లాట్ వచ్చి అతని ప్రాణానికి అపాయంగా ఉన్నప్పుడు మేము ఆపరేషన్ చేసి ఆ క్లాట్ని తీసేస్తాం. దానికి లక్షణాలు ఏంటి? స్పృహ పోతుంది, పేషెంట్ కోమాలో వెళ్ళిపోతాడు, లోపల ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ పేషెంట్ కోమాలో వెళ్ళిపోతాడు. మేము అసెస్ చేస్తాం గ్లాస్కో కోమా స్కేల్ అని. మామూలుగా నార్మల్గా కాన్షియస్ పేషెంట్లకు 15 ఉంటుంది, పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్లకు 3 ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న స్కోర్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం ఈ పేషెంట్ ఆపరేషన్ అవసరమా లేదా అని. సో ఉదాహరణకు పేషెంట్ వచ్చినప్పుడు 15 ఉంది స్కోర్, నార్మల్గా ఉన్నాడు. రెండో రోజు 14 తగ్గుతుంది నెమ్మదిగా. అప్పుడు ఏం చేస్తాము? కారణం ఏంటి తగ్గడానికి? మళ్ళీ స్కాన్ చేసి చూస్తాం. లోపల బ్లడ్ క్లాట్ కనుక పెరుగుతుంటే కనుక వెంటనే దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని తీసేస్తాం. ఒకసారి మ్యాసివ్గా లోపల ఇడిమా అంటే ఆ లోపల బాగా ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే డీకంప్రెసివ్ క్రేనియాటమీ అని చేస్తాం. అంటే మెదడులో పైన పెద్ద బోన్ ముక్కను తీసేసి ఆ లోపల దాన్ని ఓపెన్ చేసి పెడతాం. సో ఆ ప్రెషర్ తగ్గుతుంది. తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తాం, మళ్ళీ మెదడు ఆ యొక్క బోన్ చిప్పను మళ్ళీ రీప్లేస్ చేస్తాం. దీన్ని డీకంప్రెసివ్ క్రేనియాటమీ అంటాం. సో మెదడులో ఎక్కడెక్కడైతే బ్లడ్ క్లాట్ ఉందో అక్కడ ఓపెన్ చేసి దాన్ని తీయడం ద్వారా పేషెంట్ ప్రాణాపాయాన్ని నుంచి మేము పేషెంట్ బయటకు తీసుకురాగలుగుతాం. ఇదంతా ఏంటంటే ఎర్లీగా వచ్చినప్పుడు పేషెంట్, ఉదాహరణ కొందరు పేషెంట్లు ఉంటారు బయట అడ్మిట్ అవుతారు, ఆపరేషన్ అని చెప్తారు, ఇవాళ్ళండి రేపండి మా వాళ్ళు వస్తున్నారండి అని టైం వేస్ట్ చేస్తుంటారు. దాంతో ఏమవుతుందంటే ఆ మెదడు యొక్క ఆ రికవరీ అనేది చాలా తగ్గిపోతుంది. పేషెంట్ కోమాలో వెళ్ళిపోతాడు. ఒక్కసారి కోమాలో వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఆపరేషన్ చేసినా కానీ లాభం ఉండదు.